సో, తెలుగు ప్రేక్షకులు మీ గురించి ఏమనుకుంటారో తెలుసా సార్? హ్మ్. చాలా మంది హ్మ్. తెలుగు వచ్చిన ఇంటర్‌వ్యూస్‌లలో ఆ! ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆ! మీరు ఆ! ముంబై నుంచి వచ్చారిక్కడ. ఆ! తెలుగు నేర్చుకున్నారు. ఆ! మీ ఇంటర్‌వ్యూస్ మీరు మాట్లాడే విధానం మొత్తం తెలుగులోనే మాట్లాడతారు. ఆ! ట్రై చాలా చేస్తా. మంది తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని బాగా ఇష్టపడతారు ఈ విషయంలో. ఆయన తెలుగు చాలా చక్కగా మాట్లాడతాడు. ఫస్ట్ మనకు అర్థమయ్యే విధంగా అని అంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆ! అది మెచ్చుకోవాలి. మీకెలా అనిపిస్తుంది? ఇక్కడ వచ్చిన తరువాత నేను రియలైజ్ చేశాను. హ్మ్. లోపల నేను ఇక వచ్చిన తర్వాత ఇది జస్ట్ ఒక మార్క్స్ కోసం నేను చెప్పను. నేను పక్కా తెలుగు అబ్బాయి. అవును. మీరలా లోపల. ఫీల్ అయిపోయారు. ఆ! తర్వాత నాకు నేను చాలా సెంటిమెంటల్ పర్సన్. హ్మ్. హార్ట్ పర్సన్. ఇక్కడ నేను జనాలకి చూసాను. వెరీ సెంటిమెంటల్ పీపుల్. అవునవును. ఎమోషనల్. చాలా ఎమోషనల్ ఇక్కడ తెలుగు వాళ్ళు. ఆ! చాలా. సో, ఇమ్మీడియేట్‌గా ఆ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయింది. సో, 100% అది నేను ట్రై చేస్తాను బ్రదర్. నాకు ఒకటే ప్రాబ్లమ్ ఏం వస్తుంది. నేను 3 మంత్స్, 1 మంత్ ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్నడ షూటింగ్‌కి వెళ్తున్నాను. నెక్స్ట్ హిందీ షూటింగ్‌కి వెళ్తున్నాను. ఆ ఫ్లో ఒక కంటిన్యూయస్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్ పని చేసినప్పుడు ఇంకా బెటర్ ఫ్లో వస్తుంది నాకు. సో, బట్ నా యూట్యూబ్ ఛానెల్‌లో ఇప్పుడు నా యూట్యూబ్ ప్రతిరోజు నేను ఒక తెలుగు వీడియో పెట్టాలని హ్మ్. నేను చూస్తున్నాను. ప్రతిరోజు ట్రై చేస్తున్నాను. మీరు హ్మ్. ఈ వీడియోస్ కూడా చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్‌లో అంటే డబ్ స్మాష్ లాగా ఆ! అవి కూడా చేస్తారు. ఆ! చాలా యాక్టివ్‌గా చేస్తారు ఆ! మీరు. చాలా ఇంటెన్సివ్‌గా. చూస్తాం మేము. తెలుగు వాళ్ళయి కూడా చేస్తారు ఇప్పటికి. అవును. రియల్లీ బ్రహ్మానందం గారిది ఒకటి చేశాను. నాగార్జున అవును. గారిది, బాలకృష్ణ గారిది. సో, అది ఓకే. దట్ ఈస్ టైమ్ పాస్. టైమ్ పాస్ అయినా కూడా సార్ కొందరు ఒక టైంలో టిక్ హ్మ్. టాక్ ఉన్నప్పుడు నాకు మంచి ఫాలోయింగ్ అండి. హ్మ్. ఆ టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత నాకు మంచి మిలియన్స్ లో ఫాలోయింగ్ టిక్ టాక్ లో. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ కి వచ్చారు. కొంతమంది జస్ట్ 20-30%. అంతే. ఇంకా అందరొస్తే అయ్యో! బావుంటుంది. ఆ టైంలో నేను హిందీలో షాయరీ చెప్పిన వాళ్ళు, డాన్స్ ఫ్యాన్స్ అన్నీ. నాకు దుబాయ్‌లో ఫ్యాన్స్, హ్మ్. పాకిస్తాన్‌లో ఫ్యాన్స్. ఇక్కడ టిక్ టాక్ బ్యాన్ అయింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వరల్డ్ వైడ్ లేదా సార్? ఆ? ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది. కానీ దుబాయ్, పాకిస్తాన్‌లో ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ టిక్ టాక్‌లో ఉన్న వైరాలిటీ అవునవునవును. మీకు గుర్తుందా? టిక్ టాక్‌లో ఉన్న వైరాలిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో లేదు. 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 ఆ అల్గోరిథం వేరు. అవునవును. తరు వెంటనే ఎళ్ళిపోయేది. ఆ! వెంటనే ఏదో ఆ టైంలో వెంటనే. సో, బట్ ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం వేరు. ఇన్‌స్టాగ్రామ్ ఆడియన్స్ ఈస్ ఆల్సో డిఫరెంట్. అవునవును. ఇప్పుడు సెపరేట్ ఉంటారు. ఆ! అందరూ కానీ టిక్‌టాక్‌లో అందరూ కలిసే ఉంటారు. అందరూ ఆ! ఒకే ప్లేస్‌లో ఉంటారు. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసి చూస్తుంటారు. బట్ ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు సెలెక్టెడ్ ఉంటది. ఆ ఆ! రీల్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రీల్సే వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. సో సో, అల్గోరిథం కూడా వేరు అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను యాక్టివ్‌గానే ఉన్నా. కనీసం స్టోరీస్ మాత్రం మ ప్రతిరోజు నేను ఒక 5, 6 స్టోరీస్ పెడుతూనే ఉంటాను. ఓకే. అండ్ హ్మ్. మీరు 'అల్లు అర్జున్' హ్మ్. ఇండియాస్ నంబర్ 1 మరియు యాక్టర్ అని ప్రెజెంట్ ఎంత పెద్ద ట్రోలింగ్ జరిగిందండి. అవును. అబ్బబ్బబ్బా! ఇప్పుడు మీరు 'అల్లు అర్జున్' ఎందుకు నంబర్ 1 యాక్టర్ అని చెప్పారు ఇండియాలో? అంటే కలెక్షన్స్ వైస్ గానా? కలెక్షన్స్ లేకపోతే వైస్, యాక్టర్ వైస్ గానా? కలెక్షన్స్ వైస్ హ్మ్. బ్రదర్, యాక్టర్ వైస్ యాక్టింగ్ వేరు. హ్మ్. ఒక స్టార్ రేంజ్ వేరు. హ్మ్. టాప్‌లో ఉన్న కలెక్షన్ కింగ్ ఈస్ ద బెస్ట్ యాక్టర్ మనం ఎప్పుడు చెప్పను, చెప్పకూడదు కూడా. కలెక్షన్ వైస్, రీచ్ వైస్ అది డౌట్ లేదు. హ్మ్. మరి యాక్టర్ వైస్ ఎవరు నంబర్ 1 ఇండియాలో? ఆదిత్యం. వావ్! ఉండాలి ఈ కాన్ఫిడెన్స్. ఇది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి హీరో ఫ్యాన్‌కి కూడా ఉండాలి. ఎవరికి వారే నంబర్ 1 అని. కలెక్షన్ వైస్, హ్మ్. రీచ్ వైస్, రేంజ్ వైస్ అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, దే ఆర్ టాప్ మోస్ట్ ఇన్ ఇండియా. దేర్ ఇస్ నో డౌట్ అండి. బట్ యాక్టర్స్, యాక్టింగ్ ఇస్ వేరే విషయం. హ్మ్. యాక్టింగ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో, యాజ్ అ స్టార్ దేర్ ఇస్ నో వన్ హూ కెన్ డూ. ఈవెన్ ఖాన్స్ ఆర్ బిలో దెమ్. హ్మ్. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా అంత పాపులారిటీ ఇప్పుడు ఈ రోజు లేదు. నెక్స్ట్ రణ్వీర్ కపూర్కి ఎంత అవుతుంది అది చూడాలి. ఇంకా 2-3 ఇయర్స్ తెలుస్తది. తెలుస్తుంది. 2-3 ఇయర్స్లో